बंधन से अतीत कर्मातीत बनना है। मन बुद्धि संस्कार को अपने वश में रखना है। सेवा और पुरुषार्थ में संतुलन से करे सुधार। मेरी मन वीणा के तार गा रहे यही उद्गार। बाबा है करावनहार, मैं आत्मा हूँ करनहार। अपने मन को चलाने वाली मैं आत्मा हूँ न्यारी। कर्मेंद्रिया है कर्मचारी, मैं आत्मा अधिकारी। कराने वाला करा रहा, इसी स्मृति से होंगे पार। मेरी मन वीणा के तार गा रहे यही उद्गार। बाबा है करावनहार, मैं आत्मा हूँ करनहार। हम हैं दाता के बच्चे, सदा ही देते रहना है। रहम दिल बन कर के ही सेवा को बढ़ाना है। स्थापना अब हो संपन्न, बदले हम ये संसार। मेरे मन वीणा के तार गा रहे यही उद्गार। बाबा है करावनहार, मैं आत्मा हूँ करनहार। करनहार हूँ मैं आत्मा, कर्मेंद्रियों की मालिक हूँ। बाबा है करावनहार, मैं उनका बालक हूँ। कर्मातीत बनने का मूल यही है आधार। मेरे मन वीणा के तार गा रहे यही उद्गार। बाबा है करावनहार, मैं आत्मा हूँ करनहार। बाबा है करावनहार, मैं आत्मा हूँ करनहार। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం. రివైజ్ వ్యక్తవాణి 10/3/96 సంవత్సరం దివాణి. దీంట్లో బాబా చెప్తారు, करण हार और करावन हार की स्मृति से कर्मातीत స్థితి का అనుభవం. అంటే నేను చేయించాను, మరి చేయించే వాళ్ళు కూడా ఆయన కర్మేంద్రియం ద్వారా చేయిస్తున్నాను, కర్మేంద్రియం చేయిస్తుంది. అట్లనే బాబా నా ద్వారా చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను. ఇట్లా ఈ స్మృతి ఆధారంతో మనం ఏ పని చేస్తూ ఉంటేను ఈ స్థితిలో ఉండి చేస్తాయి, कर्मातीत స్థితిని అనుభవం చేస్తాం. बाबा जबतर आज कल्याणकारी बाप अपने साथी कल्याणकारी बच्चों को देख रहे हैं। सभी बच्चे बहुत ही लगन से, प्यार से विश्व कल्याण का कार्य करने में लगे हुए हैं। ऐसे साथियों को देख बाप दादा सदा वाह साथी बच्चे वाह ये गीत गाते रहते।
आप सभी भी वाह वाह के गीत गाते रहते हो ना. అంటే ఈరోజు కళ్యాణ్కారి తండ్రి తన సాతి కళ్యాణ్కారి బిడ్డలను చూస్తున్నారు. బిడ్డలందరూ కూడా చాలా లగన్తో ప్రీతిగా విశ్వ కళ్యాణ్కార్యార్థంగా బిజీగా ఉన్నారు. ఇట్లా సాతీలను చూస్తే బాప్ దాదాకు చాలా సంతోషంగా పాట ఒకటి వస్తుంది మనసులో, బాబా మనసులో చెప్తారు, వా సాతి బచ్చేవా అట్లా అని పాట పాడుతూ ఉంటారు. న్యాచురలీ బాబా మనసులో ఇది బిడ్డలను మహిమ చేస్తారు. మనం కూడా వా వా అని పాట పాడదాం కదా బాబాని, బాబా బాబా. తో ఈరోజు బాబ్ దాదా నలువైపులా ఉండే సేవా గతిని చూస్తున్నారు. ఎంతో స్పీడ్గా మనం సేవ చేస్తున్నాం అట్లా అని. దాని వెంట చేరి స్వపురుషార్థం దీని స్పీడ్ కూడా చూస్తున్నారు. దీని గతి అంటే సేవా గతి మరి స్వపురుషార్థాన్ని గతి రెండింటినే బాబా చూస్తున్నారు. సో సేవ మరి స్వపురుషార్థం రెండు గతిలో ఏం చూసినారు బాబా, ఏం చూసి ఉంటారు మీకు కూడా తెలుసా లేదా? బాబా ఏం చేసి ఉంటారు అది బిడ్డలకు కూడా తెలుసు. సేవాది గతి చాలా తీవ్రంగా ఉందా, లేదు స్వపురుషార్థాన్ని గతి తీవ్రంగా ఉందా? ఏది తీవ్రంగా ఉంది? రెండిట్లో బ్యాలెన్స్ సరిగ్గా ఉందా? రెండు సమానంగా ముందు పోతూ ఉందా? స్వపురుషార్థం మరి సేవ పోయిందా? బ్యాలెన్స్ ఉందా లేదా? तो विश्व परिवर्तन కోసం ఆత్మలు మరి ప్రకృతి దీని బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుంది? तो विश्व परिवर्तन की आत्माओं को प्रकृति को ब्लेसिंग्स कब मिलेगा? बाबा अड़ुताరు. ఈ విశ్వ పరివర్తన్ ఆత్మలకు మరి ప్రకృతికు ఎప్పుడు ఆశీర్వాదం దొరుకుతుంది? పరివర్తన్ అయ్యే ఆశీర్వాదం కూడా దొరకాలి. బ్యాలెన్స్ ద్వారానే బ్లెస్సింగ్స్ దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడు మనలో రెండు బ్యాలెన్స్ ఉంటుందో స్వపురుషార్థం మరి సేవ, అప్పుడు మన బ్యాలెన్స్ ద్వారా అందరికీ కూడా ఆశీర్వాదం దొరుకుతూ ఉంటుంది. మనకు దొరుకుతుంది, వేరే వాళ్ళకి కూడా దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు తేడా ఏమి అర్థమైందా? ఇప్పుడు ఎందుకు తేడా? స్వపురుషార్థంలో మరి విశ్వ సేవ చేసే దాంట్లో ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది, బ్యాలెన్స్ లేదు. ఎందుకు? कहलाते क्या हो? कर्मयोगी व सिर्फ योगी. కర్మయోగి హోనా మన ఏం చెప్పుకుంటాం? మనం కర్మయోగిని చెప్పుకుంటామా లేదా? ఊరికే యోగి కాదు, కర్మం చేస్తూ యోగం చేసేవాళ్ళు కర్మయోగి. రెండు బ్యాలెన్స్లో పెట్టుకునేవాళ్ళు. పక్కాగా ఉందా? తో సేవ కూడా ఒక కర్మమా లేదా? సేवा भी कर्म है ना. कर्म में आते हो, बोलते हो, दृष्टि देते हो, कोर्स कराते हो, म्यूजियम समझाते हो, ये सब श्रेष्ठ कर्म अर्थात सेवा है. तो कर्मयोगी अर्थात कर्म के समय भी योग का बैलेंस. అంటే ఇప్పుడు మనం ఏం చేసినా అది కర్మ అవుతుంది. మనం వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దృష్టి ఇస్తాం, కోర్స్ ఇస్తాం. సో ఇదన్నీ కూడా సేవాని శ్రేష్ఠ కర్మ అని అర్థం. అయితే ఈ శ్రేష్ఠ కర్మ అంటే సేవ. కర్మయోగి అంటే కర్మ అంతం చేస్తూ ఏదైనా సరే దృష్టి ఇచ్చేటప్పుడు సరి, కోర్సు చేసేటప్పుడు సరి, మనం ఆ సమయంలో యోగం కూడా ఉండాలి. రెండుది బ్యాలెన్స్ ఉండాలి. అంటే బాబా తలంపులోనే ఉండి దాన్ని చేయాలి. लेकिन आप खुद ही कह रहे हो कि बैलेंस कम हो जाता है. इसका कारण क्या है? స్వయమే బిడ్డలు చెప్పుకుంటారు
నాకు బ్యాలెన్స్ తగ్గిపోతుంది అట్లా. ఎందుకు తగ్గిపోతుంది, కారణం ఏమి? अच्छी तरह से जानते भी हो, नई बात नहीं, बहुत पुरानी बात है. అంటే మీకు కూడా బాగా తెలుసు ఎందుకు తగ్గిపోతుంది బ్యాలెన్స్ అట్లా అని. ఏం కొత్త మాట లేదు, ఇది కూడా పాత మాట. బాప్ दादा ने देखा कि सेवा व कर्म और स्व पुरुषार्थ अर्थात योग युक्त, तो दोनों का बैलेंस रखने के लिए विशेष एक ही शब्द याद रखो. वो कौन सा? बाप करावनहार है और मैं आत्मा फलानी हूँ नहीं, लेकिन आत्मा करनहार हूँ. तो करण करावनहार, ये शब्द, ये एक शब्द आपका बैलेंस बहुत सहज बनाएंगे. బాబా చెప్తారు, బాబ్ దాదా చూస్తున్నారు, సేవ ఏమో చేస్తున్నారు. అయితే సేవ మరి స్వపురుషార్థం అంటే కర్మం చేసేదంటే సేవ చేసేది. స్వపురుషార్థం అంటే సదా యోగయుక్తంగా ఉండేది. సో యోగయుక్తంగా ఉండి సేవ చేసేది. దీంట్లో బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ కోసం ఒక మాట, ఒక్క శబ్దం బుద్ధిలో పెట్టుకోవాలి. అది ఏమంటే, తండ్రి చేయించేవాడు, నేను ఆత్మ చేసేది, బాబా నా ద్వారా చేయిస్తున్నారు. అట్లా అనుకుంటే బాబా నా ద్వారా సేవ చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబాను తలంపు ఉంటారు, కర్మం కూడా తలంపు ఉంటుంది. సో కరణ్ కరావన్హార్, ఈ ఒక్క శబ్దం బుద్ధిలో ఉంటాయి, బ్యాలెన్స్ సహజంగానే వచ్చేస్తుంది. स्वपुरुषार्थ का बैलेंस व गति कभी कभी भी कम होती है. इसका कारण क्या है? బాబా చెప్తారు, స్వపురుషార్థం సరి అంటే బ్యాలెన్స్ ది గతి తక్కువైపోతుంది. కారణం ఏమి? దీని కారణం ఏమంటే బాబా చెప్తారు, करण हार के बजाय मैं ही करने वाला हूँ. करण हार के बजाय अपने को करावन हार समझ लेते हो. అంటే నేనే కదా చేసేది, బాబా చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను. దానికి బదులుగా నేనే చేయిస్తున్నాను చెప్పేసి స్వయం అట్లా అనుకునేస్తారు. కరావన్ హార్, కరణ్ హార్కి బదులుగా నేను చేయించేది అట్లా అనుకునేస్తారు. నేను మున శబ్దం వస్తుందా లేదా? मैं कर रहा हूँ, जो भी जिस भी प्रकार की माया आती है उसका गेट कौन सा है? माया का सबसे अच्छा सहज गेट जानते हो ना? मैं నేనే చేస్తున్నాను, నేనే చేసినాను చెప్తారు కదా. అంటే ఇది మాయా వచ్చి ప్రవేశమయ్యే గేట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను అంటే మాయా ప్రవేశమయ్యే గేట్ అదే. तो ये गेट अभी पूरा बंद नहीं किया है. ఈ నేను ఉన్న శబ్దాన్ని గేట్ని పూర్తిగా మూయలేదు, ఆ గేట్ని మూసేయాలి. ऐसे बंद करते हो जो మాయా सहज ही खोल देती है और आ जाती है. అంటే అయితే ఊరికే మూసి పెడితే మాయా ఈజీగా ఓపెన్ చేసి వచ్చేస్తుంది. ఆ నేను ఉన్న శబ్దం ఇంత ఈజీగా మనకు వచ్చేస్తుంది, దాని వెంట మాయా వచ్చేస్తుంది. సరిగ్గా క్లోజ్ చేయలేదు. अगर करनहार हूँ तो कराने वाला अवश्य याद आएगा. అంటే చేయించేది బాబా, నేను చేస్తున్నాను, అయితే నా ద్వారా చేయించేది బాబా అని తలంపు ఉంటాయి. బాబా ఈజీగా తలంపు వస్తారు. చేయించేవాడు బాబా నా ద్వారా. తలంపు వస్తుందా లేదా? कर रही हूँ, कर रहा हूँ, लेकिन कराने वाला बाप है. సరి చేస్తున్నారు కానీ నా ద్వారా చేయించేది ఎవరు? తండ్రి. అది స్మృతిలో సదా ఉండాలి. बिना करावन हार के करण हार बन नहीं सकते. डबल रूप से करावन हार
को स्मृति चाहिए, करावन हार की स्मृति चाहिए. బాగా చెప్తారు, కరావన్ హార్ చేయించేవాడు డబుల్ రూపంలో ఉండాలి. ఒకటి బాబా నా ద్వారా చేయిస్తారు, ఇంకొకటి నేను కర్మేంద్రియాల ద్వారా చేయిస్తున్నాను. అట్లా ఉండాలి. ఒకటి తండ్రి చేయించేవాడు, ఇంకొకటి నేను ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మం చేస్తున్నాను. ఇట్లా స్మృతి ఉంటే కూడా మనకు స్వపురుషార్థం యోగయుక్త అవస్థ ఉంటుంది. तो इससे क्या होगा कि कर्म करते भी कर्म के अच्छे बुरे प्रभाव में नहीं आएंगे. इसको कहते हैं कर्मातीत अवस्था. సో ఎప్పుడు చేయించే వాళ్ళు స్మృతిలో ఉంటే అప్పుడు ఏ పని చేస్తూ ఉంటేను దాని ప్రభావంలో మనం ప్రభావంలో రాలేదంటే ఆత్మకు ఏం ఫీలింగ్స్ రాదు, ఎఫెక్ట్ ఉండదు. దాన్ని చెప్తారు కర్మాతీత అవస్థ. కర్మాతీత అవస్థ అంటే కర్మం చేస్తూ ఉంటే కూడా ఆ కర్మాని ప్రభావం మన మనసుకు పడదు. దాన్ని చెప్తారు కర్మాతీత అవస్థ. అట్లా तो आप सबका लक्ष्य क्या है? ये लक्ष्य में कर्मातीत बनना है ना, या थोड़ा थोड़ा कर्म बंधन रहा तो कोई हर्जा नहीं. మన జీవనాన్ని లక్ష్యమే ఇది. మన యోగి అయిన దాని లక్ష్యం ఏమంటే కర్మాతీత అయ్యేది. కర్మాతీత అయ్యేదా లేక కొంచెం కొంచెం కర్మ బంధంలో కూడా వస్తే పర్వాలేదా? ఏమనుకున్నారు? रहना चाहिए या नहीं रहना चाहिए? కర్మ బంధన్ ఉండాలనా వద్దా? कर्मातीत కావాలనా లేదా? బాప్ సే ప్యార్ కి నిషాని కర్మాతీత్ బన్నా. మనకు నిజంగానే బాబా పైన ప్రీతి ఉందంటే మనం కర్మం చేసుకుని కూడా దాని ప్రభావంలో రాకుండా కర్మాతీత్ అవస్థలో ఉండాలి. కర్మాని బంధనంలో రాకూడదు. అర్థమైందా? అది ప్రీతి యొక్క నిషాని. तो करावन हार होकर के कर्म करो कराओ कर्मी इंद्रियों से, आपस में नहीं कराओ. బాగా చెప్తారు, నేను చేయించేవాడు ఆత్మ అట్లా అని అనుకుని కర్మేంద్రియాల ద్వారా పని చేయించాలి. మనుషులతో కాదు చేయించేది, పరస్పరంగా కాదు చేయించేది. అయితే కర్మేంద్రియాల ద్వారా మనం మన పని చేయించాలి. అప్పుడే ఈ కర్మేంద్రియం మనం చెప్పినట్టుగా పని చేస్తే మనం కర్మ బంధం నుంచి ఫ్రీగా అయిపోతాం. तो बिल्कुल अपन को न्यारे समझ कर्म कराना, ये కాన్షియస్నెస్ ఇమర్జ్ రూప్ మే హో. అంటే నేను కంప్లీట్గా ఈ శరీరం నుంచి వేరే కర్మం చేయించేది. నేను ఆత్మ ఈ కంటితో చూస్తున్నాను, నేను ఆత్మ నోటితో మాట్లాడుతున్నాను, నేనే ఆత్మ చెవితో వింటున్నాను, నేనే ఆత్మ ఈ చేయితో ఈ పని చేయిస్తూ ఉన్నాను. అట్లా ఇమర్జ్ రూప్లో ఈ కాన్షియస్నెస్ ఉండాలి. ఈ స్మృతి సదా ఇట్లా ఉండాలి. నేను ఆత్మని ఈ శరీరం ద్వారా ప్రతి కర్మేంద్రియాల ద్వారా పని చేయిస్తున్నాను, ఆత్మనే చేయిస్తుంది. అట్లా అని స్మృతి ఉండాలి, మర్జ్ రూపంలో కాదు. అది గుప్తంగా మర్చిపోకుండా దాని స్మృతి ఉండాలి. తెలుసు ఆత్మనే చేస్తుంది అని, అయితే ఆత్మని మర్చిపోయి దేహాభిమానంలో చేస్తున్నాను చేస్తుంది, అప్పుడు కర్మబంధంలో వచ్చేస్తుంది. मर्ज रूप में कभी करावन हाथ के बजाय कर्मी इंद्रियों के अर्थात मन के बुद्धि संस्कार के वश हो जाते. ఇప్పుడు మనం నేనే చేయిస్తున్నాను అని మర్చిపోయిన దానివల్ల ఈ కర్మేంద్రియానికి వశం లేదు, మనసు బుద్ధి సంస్కారానికి వశమైపోతాం మనం. కారణం ఏమి? ఎందుకు వశమైపోతారు ఇవి ఇంద్రియాలకి వశం? कारण करावनहार आत्मा हूँ, मालिक हूँ, विशेष आत्मा, मास्टर, सर्वशक्तिवान आत्मा. అంటే ఇది మర్చిపోకూడదు ఈ స్మృతి. तो ये स्मृति मालिकपन की स्मृति दिलाती है. నేను ఆత్మ, కర్మేంద్రియాల ద్వారా చేయించే ఆత్మ, నేనే మాలిక్, నేను విశేష ఆత్మ, మాస్టర్, సర్వశక్తివాన్ ఆత్మ అయినాను. ఇట్లా స్మృతి
ఉండాలి, మాలిక్ పంది స్మృతి ఉండాలి. అప్పుడే మనం బంధంలో రాం. नहीं तो कभी मन आपको चलाता और कभी आप मन को चलाते. इसलिए सदा नेचुरल मनमना भाव की स्थिति नहीं रहती है. బాగా చెప్తారు. ఒకవేళ ఈ స్మృతి లేదు అనుకోండి, మాలిక్ పంది స్మృతి, అప్పుడు ఒక్కొక్కసారి మనసు మన నడిపిస్తుంది, ఒక్కొక్కసారి మనం దాన్ని నడిపిస్తుంది. న్యాచురల్గా మన్మన భవస్థితి అందుకే లేదు, సదా లేదు, న్యాచురల్గా లేదు. మనసు మన నడిపిస్తే मैं अलग हूँ बिल्कुल, और सिर्फ अलग नहीं लेकिन मालिक हूँ. बाप को याद करने से मैं बालक हूँ और मैं आत्मा कराने वाली हूँ तो मालिक हूँ. అంటే మనకి ఇట్లా స్మృతి ఉండాలి. నేను శరీరం నుంచి వేరే, ఊరికే వేరే కాదు, అయితే నేను మాలిక్, నేనే మాలిక్, ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. తండ్రి నా ద్వారా చేయిస్తారు, నేను తండ్రికి బిడ్డ అయినాను. మరి నేను ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా చేయించే దాంట్లో మాలిక్, బాలిక్ మరి మాలిక్, రెండుది స్మృతి ఉండాలి. శివబాబా బిడ్డ కూడా అయినా నేను ఆత్మ, మరి నేనే ఆత్మ ఈ శరీరానికి మాలిక్ అయి దీన్ని నడిపిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ అభ్యాసం పైన అటెన్షన్ చాలా తక్కువ ఉంది, దీనిపైన అటెన్షన్ ఇచ్చి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సేవలో ఏమో చాలా బాగా బిజీగానే ఉంటారు, అయితే లక్ష్యం ఏమి? సేవాధారి అయినారు, మరి కర్మాతీత్ కావాలన్నా లేదా? కర్మాతీత్ కూడా కావాలి. సేవాధారి సేవను చేయాలి, కర్మానికి వశం కాకూడదు, రెండు చేరి ఉండాలి. అర్థమైందా? చేరి ఉండాలన్నా లేదా? ఈ అభ్యాసం పక్కా చేసుకోవాలి. అभी थोड़ा समय के लिए ये अभ्यास कर सकते हो. బాబా అడుగుతారు, ఇప్పుడు కొంచెం సమయానికి ఈ అభ్యాసం చేయండి. నేనే ఆత్మ, ఈ చెవి ద్వారా వింటున్నాను, నేను మాలిక్, అట్లా అని అనుకొని వినండి. ఇది అభ్యాసం చేయండి. మనసు బుద్ధిని కూడా పూర్తిగా అటెన్షన్లో పెట్టండి. నేను ఆత్మ వేరే శరీరం ద్వారా చేస్తున్నాను. अलग हो सकते हो. బాబా అడుగుతారు, डिटैच అయ్యేది సాధ్యమా? तो ऐसे अटैच हो गए जो डिटैच होने में टाइम चाहिए. ఎంత అటాచ్మెంట్ అయిపోయిందంటే ఈ శరీరం పైన డిటాచ్ అయ్యేది కొంచెం కష్టంగా అయిపోయింది. ఎంత టైం కావాలి డిటాచ్ అయ్యేదానికి? సెకండ్ చాలా, లేదంటే 5 నిమిషాలు కావాలన్నా? ఎంత టైం కావాలి? 1 సెకండ్ వాస్తవంగా చాలు, डिटैच అయిపోవాలి శరీరం నుంచి. पांडव 1 सेकंड में एकदम अलग हो सकते हो. अलग अलग मालिक और कर्मेंद्रिय कर्मचारी अलग. बाब जब तक आत्मा अलग मालिक है और कर्मेंद्रिय कर्मचारी अलग. ये अभ्यास जब चाहो तभी होनी चाहिए. అంటే పాండవులను అడుగుతారు, సెకండ్లో మీరు డిటాచ్ అవుతారా? నేను ఆత్మ వేరే, నేను ఆత్మ మాలిక్, శరీరం నుంచి వేరే. ఈ కర్మేంద్రియాలు పనివాళ్ళు, ఈ పనివాళ్ళు వేరే, నేను మాలిక్ వేరే. ఇది అభ్యాసం ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేస్తూ ఉండాలి. अच्छा अभी 1 सेकंड में न्यारे और बाप के प्यारे बन जाओ. ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. అనుకోండి, నేను ఆత్మ మాలిక్, ఈ కర్మేంద్రియాల నుంచి వేరేగా ఉన్నాను, ఈ కర్మేంద్రియ నా పనివాళ్ళు, నేను మాలిక్, అట్లా అనుకోండి. ఇప్పుడు బాబాకు ప్రియంగా అయిపోవాలి, దీని నుంచి వేరేగా అయిపోవాలి. పవర్ఫుల్ అభ్యాస్ కరు, బస్ मैं हूँ ही न्यारी. ये कर्मेंद्रिय साथी है, कर्म की साथी है, लेकिन मैं न्यारा और प्यारा हूँ.
ఇట్లా ఇప్పుడిప్పుడు పవర్ఫుల్గా అభ్యాసం చేయండి. ఈ కర్మేంద్రియాలు నా సాతి అయింది, కర్మం చేసే సాతి, నేను వేరే, మరి బాబాకు ప్రియంగా ఉన్నాను, దీని నుంచి వేరేగా బాబాకు ప్రియంగా ఉన్నాను. अभी 1 सेकंड में अभ्यास दोहराओ. డ్రిల్ సహజ్ लगता है ना. బాబా మరి ఇంకొకసారి డ్రిల్ చేయిస్తారు. ఇప్పుడు 1 సెకండ్లో ఈ అభ్యాసాన్ని మళ్ళీ రిపీట్ చేయండి. నేను ఆత్మ వేరే, ఈ కర్మేంద్రియాలు వేరే, దీని ద్వారా నేను పని చేయిస్తున్నాను, నేను మాలిక్. తో సహజంగా ఉందా, కష్టంగా ఉందా ఈ అభ్యాసం? सहज है तो सारे दिन में कर्म के समय ये स्मृति इमर्ज करो तो कर्मातीत स्थिति का अनुभव सहज करेंगे, क्योंकि सेवा व कर्म को छोड़ सकते हो. छोड़ेंगे क्यों? करना ही है ना. तपस्या में बैठना ये भी तो कर्म है. అంటే బాగా చెప్తారు, రోజంతా ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. స్మృతిని ఇమర్జ్ రూపంలో పెట్టుకోండి. కర్మాతీత స్థితిని అనుభవం చేసేది వాస్తవంగా సహజం. ఎందుకంటే సేవ అంటే కర్మని వదిలేసి ఏం మనం యోగం చేస్తూ ఉండం. కర్మం కూడా చేస్తూ ఉంటామా లేదా? తపస్సు చేసేది కూడా ఒక కర్మమే కదా. తో బినా కర్మకే बिना सेवा के तो रह नहीं सकते और रहना भी नहीं, क्योंकि समय कम है और सेवा अभी भी बहुत है. బాగా చెప్తారు, కర్మ లేకుండా ఆత్మ ఉండేదానికి కాదు, సేవ లేకుండా ఉండే సాధ్యమా? సేవ ఏమో చేస్తూ ఉండాలి. అది ఈ సమయంలో టైం చాలా తక్కువ ఉంది, ఆ సేవ ఎక్కువ ఉంది, అందువల్ల సేవను చేయాలి. అయితే ఈ అభ్యాసం ఆధారంలో సేవ చేయాలి. सेवा की रूपरेखा बदली है, लेकिन अभी भी कई आत्माओं का उलहना रहा हुआ है. इसलिए सेवा और स्व पुरुषार्थ दोनों का बैलेंस रखो. బాగా చెప్తారు, ఇప్పుడు సేవది రూపం మారిపోయింది. చాలామంది ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తారు, నా గురు సరిగా రాలేదు, మనసును కంట్రోల్ చేశాను. సేవ ఏమో చేస్తారు, అయితే స్వపురుషార్థం కూడా రెండు బ్యాలెన్స్ పెట్టుకోవాలి. స్వపురుషార్థం అంటే ఆత్మాభిమాని స్థితి మరి సేవ, బాబా తలంపు మరి సేవ బ్యాలెన్స్లా ఉండాలి. ऐसे नहीं कि सेवा में बहुत बिजी थे इसलिए स्वपुरुषार्थ कम हो गया, नहीं. और ही सेवा में स्वपुरुषार्थ का अटेंशन ज़्यादा चाहिए, क्योंकि माया को आने की मार्जिन सेवा में बहुत प्रकार से होती है. బాబా చెప్తారు, ఇట్లా కాదు, సేవల ఎక్కువ బిజీగా ఉండే దానివల్ల స్వపురుషార్థం తగ్గిపోయింది చెప్పకూడదు, అది తప్పు. సేవలో ఇప్పుడు స్వపురుషార్థాన్ని అటెన్షన్ ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మాయ సేవలనే ఎక్కువ వస్తూ ఉంటుంది, ఇప్పుడు అనేక ప్రకారంగా వస్తూ ఉంటుంది మాయ సేవ చేస్తూ ఉంటే. అంటే పేరు సేవ అయితే దాంట్లో ఎన్ని ప్రకారమైన మాయ వస్తుంది. పొజిషన్ కోసరం, పేరు కోసరం, దానికోసరం, ఏమో స్వార్థాని కోసరం సేవ ఎంత అవుతుంది. నా సేవ, నీ సేవ అని మాయ ఎన్ని ప్రకారంగా ఇంటర్ఫియర్ అవుతుంది. సేవ మాత్రం స్వపురుషార్థం ఆధారంలో సేవ ఉండాలి. నామ్ సేవ లేకిన్ హోతా హై స్వార్థ. కొందరు పేరు మాత్రం సేవ అని, అయితే దాంట్లో ఎంత స్వార్థం మిక్స్ అయింది. तो अपने को आगे बढ़ाना है, लेकिन बढ़ाते हुए बैलेंस को नहीं भूलना है, क्योंकि सेवा में ही स्वभाव समान का विस्तार होता है और माया चांस भी लेती है. బాగా చెప్తారు, సేవలో అంటే మనం ముందు పోవాలి కానీ బ్యాలెన్స్ని మర్చిపోకూడదు. సేవలో అనేక ప్రకారంగా స్వభావ సంబంధం దీని విస్తారం ఎక్కువ ఉంది. వీళ్ళు నా కనెక్షన్, వాళ్ళ కనెక్షన్,
ఇవన్నీ నాది నీది కనెక్షన్లు, నా స్టూడెంట్, నా ఫలానా, మన కాన్యలు ఏం వస్తుందా లేదా అనేక వచ్చేస్తుంది సేవలని. మాయ కూడా ఛాన్స్ తీసుకుంటుంది నాది నీదిని. అందుకే స్వపురుషార్థం మరి సేవ రెండు బ్యాలెన్స్ ఉండాలి. थोड़ा सा बैलेंस कम हुआ और माया नया नया रूप धारण कर लेती है. पुरानी रूप में नहीं आएंगे, नए नए रूप में, नई नई परिस्थितियों के रूप में, संपर्क के रूप में आती है. బాగా చెప్తారు. కొంచెం బ్యాలెన్స్ తక్కువ ఉంటే మాయ కొత్త కొత్త రూపం ధారణ చేసుకొని వస్తుంది. అదే పాత రూపంలో రాదు. కొత్త కొత్త రూపం, కొత్త కొత్త పరిస్థితి రూపంలో, సంబంధ సంపర్క రూపంలో మాయ వచ్చేస్తుంది. అందుకే अलग में सेवा को छोड़कर अगर बाप दादा बिठा दे, 1 मास बिठाएंगे, 15 दिन बिठाएंगे तो कर्मातीत हो जाएंगे. 1 मास दे बस कुछ नहीं रहा అంటే ఒకవేళ బాబా సేవ అంతా వదిలేసి ఇప్పుడు కూర్చోండి నా తలంపులో అని చెప్తే కూర్చుంటారా? ఒక నెల లేదంటే 15 రోజులైనా కూర్చొని కర్మాతీత అయిపోండి అంటే పోతారా? లేదు. ఒక నెల ఏం చాలు. तो 1 मास दे बस कुछ नहीं करो, बैठे रहो, तपस्या करो, खाना भी एक बार खाओ, बनाओ, बस फिर कर्मातीत बन जाएंगे, नहीं बनेंगे. బాబు చెప్తారు ఒక నెల ఒకవేళ బాబు చెప్తారనుకోండి ఏమీ చెయ్యొద్దు, కూర్చోండి, తపస్సు చేయండి, భోజనం కూడా ఒకేసారి చేసి పెట్టేసి కూర్చొని తపస్సు చేయండి, ఏమి కర్మాతీత అయిపోతారా? అట్లా అయ్యేదానికి కాదు కర్మాతీత. अगर बैलेंस का अभ्यास नहीं है तो कितना भी 1 मास क्या 2 मास भी बैठ जाओ, लेकिन मन नहीं बैठेगा, तन बैठ जाएगा. और बिठाना है मन को, न सिर्फ तन को. బాగా చెప్తారు. ఒకవేళ బ్యాలెన్స్ది అభ్యాసం లేకుండా ఒక నెల ఏమి 2 నెలలైనా కూర్చోండి అంటే మనసు కూర్చుంటుందా? గమ్ముగా. శరీరం ఏమో ఒక చోట్ల కూర్చోంటుంది, కానీ మనసుని కదా మనం కూర్చోబెట్టాలి ఎక్కడ కావాలన్నా అక్కడ. తనకే సాత్ మనకో బీ బిఠానా, बैठ जाए बस बाप और मैं, दूसरा ना कोई. మనసుని కదా కూర్చోబెట్టాలి శరీరం. బస్ నాకు తండ్రి తప్ప ఎవరు లేదు అట్లా అని బాబా దగ్గరే మనసు పెట్టేదానికి అవుతుందా మీకు? ఒక నెల ఇట్లా అభ్యాసం చేస్తే అవుతుందా? తపస్సు చేస్తే 1 मास ऐसे तपस्या कर सकते हो या सेवा याद आएगा. ఇట్లా కూర్చునే సాధ్యమా? లేదు సేవాను స్మృతిలో వస్తుందా? బాప్ దాదా డ్రామా दिखाता रहता है कि दिन प्रतिदिन सेवा बढ़नी ही है, तो बैठ कैसे सके जाएंगे. అంటే బాబాని సరి డ్రామా కూడా మనకు చూపిస్తుంది. రోజు రోజు సేవ ఎక్కువ అవుతూ ఉంది ఎట్లా అని. మరి ఎట్లా మన గమ్ము కూర్చునేది? గమ్ము కూర్చొని బాబా తలంపే చేయాలంటే కాదు. जो 1 साल पहले आपकी सेवा थी और इस साल जो सेवा की वो बड़ी है या कम हो गई అంటే బాబా అడుగుతారు, ఒక సంవత్సరం ముందు ఏం సేవ జరిగిందో మరి ఈ సంవత్సరం చూస్తే సేవ ఎక్కువ అయిందా లేదా తక్కువ అయిందా? బడిగా అయినా ఎక్కువనే కదా అయింది. సేవ ఎక్కువ అవుతానే ఉంటుంది. न चाहते भी सेवा के बंधन में बंधे हुए हो, लेकिन बैलेंस से सेवा का बंधन नहीं संबंध होगा. బాగా చెప్తారు. వద్దంటే కూడా సేవా బంధంలో బాధించుకుంటారు. అయితే ఇప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. బ్యాలెన్స్లో ఉంటే సేవా బంధనం ఉండదు, అది సంబంధం అయిపోతుంది. సేవా సంబంధం, బంధన్ కాదు. जैसे लौकिक संबंध में समझते हो ना,
कि एक है कर्म बंधन, दूसरा సేవా కా సంబంధ్. లౌకికంలో ఎట్లా మనం అనుకుంటాం, ఒకటేమో కర్మబంధం, ఏదో జన్మాని కర్మ లెక్కాచారం పూర్తి చేసానికి వాళ్ళ దగ్గర ఉంటాం. ఇంకొకటి సేవా సంబంధం. సో సేవా సంబంధంలో ఉండాలి మనం. తో బంధన్ కా అనుభవం नहीं होगा, సేవా కా స్వీట్ సంబంధ है. మన స్వ ఉన్నతి మరి సేవ రెండు చేరి చేస్తే ఎక్కువ అవుతూ ఉంటే సేవ కూడా, అప్పుడు సేవాది స్వీట్ సంబంధం ఉంటుంది, బంధన అనుభవం కాదు. తో క్యా అటెన్షన్ దేంగి, ఇప్పుడు ఏం అటెన్షన్ ఇస్తారు? సేవా ఔర్ స్వ పురుషార్థ్ కా బ్యాలెన్స్, సేవ మరి స్వ పురుషార్థంది బ్యాలెన్స్ని అనుభవం చేయండి. సేవాకి అతి మే నహీ జాओ, పూర్గే సేవా 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 అని దాంట్లోనే మునిగిపోవద్దు. బస్ మేరే కో హీ కర్నా హై, मैं ही कर सकती हूँ, नहीं, कराने वाला करा रहा है, मैं निमित्त करनहार हूँ. तो जिम्मेवारी होते भी थकावट कम होगी. బాగా చెప్తారు. సేవలో అత్తిలో పోవద్దు. అయ్యో ఇది నా సేవ కదా, నేనే కదా చేయాల్సింది ఉంది అట్లా అనుకోవద్దు. మన ద్వారా చేయించే వాళ్ళు శివ బాబా చేయిస్తారు, నేను నిమిత్త మాత్రం ఉండి చేస్తాను. ఇట్లా అనుకుంటే రెస్పాన్సిబిలిటీలో ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అయినా సరే మనం అలసిపోము. కై బच्चे कहते हैं बहुत सेवा की है तो थक गए, बहुत सेवा की है ना तो थक गए. माया भारी हो सॉरी माथा భారీ हो गया है. అంటే చాలామంది బిడ్డలు చెప్తారు, ఎక్కువ సేవ చేశాను కదా అందుకే అలసిపోయినా అని చెప్తారు, నా తల చాలా బరువు అయిపోయింది అని చెప్తారు. तो माथा भारी नहीं होगा, करावन और ही करावन बाप बहुत अच्छा మసాజ్ కరేగి. బాబానే నా ద్వారా చేయిస్తున్నారు అని అనుకుంటే మన తల బరువు కాదు. ఇంకా చేయించే వాళ్ళు శివ బాబా బాబ్దాదా మనకి మాలిష్ చేస్తారు, తలకు మసాజ్ చేస్తారు. और माता और ही ఫ్రెష్ हो जाएंगे, అప్పుడు మన తల ఇంకాను ఫ్రెష్గా ఉంటుంది, బరువు కాదు. ఎక్కువ సేవ ఎంత ఎక్కువ చేస్తామో అంత మనకు ఫ్రెష్నెస్ ఉంటుంది. అయితే కరావన్ ఆర్ బాబా నా ద్వారా చేయిస్తున్నారు అట్లా అనుకుని చేయాలి. థకాబట్ నీ హోంగా, ఎనర్జీ ఎక్స్ట్రా. బాబా చేయిస్తున్నారు అనుకుంటే మనం అలసిపోము, మనకి ఇంకా ఎక్కువగా ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. तो जब साइंस की दवाई से शरीर में एनर्जी आ सकती है तो क्या बाप की याद में आत्मा में एनर्जी नहीं आ सकती है? బాబా అడుగుతారు, ఎప్పుడు ఈ సైన్స్ మెడిసిన్స్ ద్వారా మన శరీరానికి శక్తి వస్తుంది అని వస్తుందో, మరి తండ్రి తలంపులో ఎందుకు శక్తి రాదు? ఆత్మ శక్తిశాలి అయిపోతుంది, शिव बाबा तालंपला ఎక్కువ एनर्जी వస్తుంది. और आत्मा में एनर्जी आई तो शरीर में प्रभाव ऑटोमेटिकली पड़ता है. ఆత్మలో ఈ శక్తి ఎనర్జీ వచ్చేసిందంటే దాని ప్రభావం శరీరం పైన ఆటోమేటిక్లీ పడుతుంది. అనుభవం కూడా ఉంది కదా అందరికీ, అప్పుడప్పుడు అనుభవమా సదా ఉందా? సో నడుస్తూ తిరుగుతూ లైన్ మారిపోతుంది. మరి చెప్తారు మనకే తెలిసలేదు ఎట్లా వెళ్ళిపోతుంది మన మనసు బుద్ధి. तो जब कोई उदास थकावट व माथा भारी होता है तो होश आता है, क्या हुआ, क्यों हुआ, लेकिन सिर्फ एक शब्द करनहार और करावनहार याद रख. मुश्किल है या सहज है? बोलो हाँ जी. అంటే బాగా చెప్తారు, ఒక్కొక్కసారి అని చేసుకుని లైన్ డైవర్ట్ అయిపోతుంది, అప్పుడు ఉదాస్ అయిపోతాం, అలసిపోదాం, చాలా బరువు అయిపోతుంది. మళ్ళీ అయ్యో ఏమైంది నాకు ఇట్లా అయిపోయింది అని అనిపిస్తుంది.
అందుకే బాబా చెప్తారు, ఈ ఒక్క శబ్దం స్మృతిలో పెట్టుకోండి. బాబా చేయిస్తూ ఉంటారు, నేను చేసేవాడు. ఇది స్మృతిలో ఉండేది ఈజీయా కష్టమా? ఎంత ఈజీ. ఏ పని చేస్తాను బాబా నా ద్వారా చేయిస్తున్నారు అని అనుకొని చేయాలి. ఈజీయా కష్టమా చెప్పండి? ఈజీ. अच्छा 9 लाख प्रजा बनाई, विदेश में कितनी बनाई? 9 लाख बने हैं और भारत में बने हैं नहीं बने, तो आप ही समाप्ति के कांटे के आगे नहीं बढ़ने देते, कांटे को आगे बढ़ने नहीं देते. అంటే బాబా అడుగుతారు, 9 lakhs రెడీ అయిపోయినారా ప్రజలు? విదేశ్లో రెడీ అయినారా 9 lakhs? భారత్లో కాలేదా? ఎందుకు కాలేదు? బాబా చెప్తారు, ఈ క్లాక్లో ఆ టైం చూపించే ముళ్ళు అది ముందు పోనే లేదు. ఎందుకంటే మనమే కారణం. మనం ముందు పోలేదు, టైం చూపించేది కూడా ముందు పోలేదు. ఆ ముళ్ళు बैलेंस रखो. डायमंड जुबली है ना, तो खूब सेवा करो, लेकिन बैलेंस रखकर सेवा करो तो प्रजा जल्दी बनेगी. బాగా చెప్తారు, ఇప్పుడు బ్యాలెన్స్ పెట్టుకొని సేవ చేయండి. డైమండ్ జూబ్లీ కదా, ఎక్కువ సేవ చేయండి. అయితే బ్యాలెన్స్లో ఉండి సేవ చేస్తే ప్రజలు ఫాస్ట్గా రెడీ అవుతారు. టైం నై లగేగా. మన బ్యాలెన్స్లో ఉండి చేస్తే అప్పుడు టైం ఎక్కువ కాదు, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. प्रकृति भी बहुत थक गई है, आत्माएं भी निराश हो गई है, और जब निराश होते हैं तो किसको याद करते हैं? भगवान को. ప్రకృతిను చాలా అలసిపోయింది, ఆత్మలు కూడా నిరాశ అయిపోయినారు. నిరాశ అయిపోతే ఆత్మలు ఎవరు తలంపు చేస్తారు? భగవాన్ తలంపు చేస్తారా లేదా? तो తండ్రిని తలంపు చేస్తారు. लेकिन उसका पूरा परिचय न होने के कारण आप देवी देवताओं को या ज़्यादा याद करते हैं. అయితే భగవాన్ తలంపు చేస్తారు, కానీ పూర్తి పరిచయం లేని దానివల్ల వాళ్ళందరూ దేవీ దేవతలను ఎక్కువ తలంపు చేస్తారు. तो निराश आत्माओं की पुकार आपको सुनने में नहीं आता है. బాబా అడుగుతారు, నిరాశగా ఉండే ఆత్మలు పిలుస్తుంది, మీకు వినిపించలేదా అని అడుగుతారు. आती है कि अपने में मस्त हो, మర్సీఫుల్ హోనా. వాళ్ళు పిలిచేది మీకు వినిపిస్తుందా? లేదు మీ దాంట్లో మీరు బిజీగా ఉన్నారా? మీరు దయా స్వరూప్ కదా, మీకు దయ వస్తుందా వాళ్ళు పిలిచేది చూసి? तो బాప్ కో బీ క్యా कहते हैं? మర్సీఫుల్. తండ్రిని కూడా ఏం చెప్తారు? మర్సీఫుల్ని. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది చూడండి, ఇస్రాయేల్లో మరి గాజాలో. వాళ్ళు ఎంత పాపం అరుస్తారు, హే అల్లా మా పైన దయ చూపించండి, దయ చూపించండి. ఎంత జోరుగా అరుస్తారు, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ చెయ్యి కాలు అంతా విరిగిపోయి పడింది అట్లా అటమీ కుమారులు. సో మనకి ఎంత దయ ఉండాలి, మనం జల్దీ ఫినిష్ చేయాలనా లేదా? సో బాబా చెప్తారు, और सब धर्म वाले मर्सी ज़रूर मांगते हैं, सुख नहीं मांगते, लेकिन मर्सी आप सबको चाहिए. అన్ని ధర్మం వాళ్ళకు దయ చాలా కావాలి. వాళ్ళ సుఖం వద్దు, కానీ దయ కావాలి వాళ్ళ పైన. మనమే వాళ్ళ పైన దయ చూపించాలి. तो कौन देने वाले हैं? ఎవరు దయ చూపించేవాళ్ళు? आप देने वाले हो ना या लेने वाले हो? మీరు దయ చూపించేవాళ్ళ, లేదు మీకే దయ కావాలన్నా, మీ పైనే మీరు దయ కావాలి. ఇచ్చేవాళ్ళు మనమే కదా, దాతా బిడ్డలు అయినాం, మనమే మర్సిఫుల్ అయ్యేసి వాళ్ళ పైన దయ చూపించాలి. तो अपने भाई बहनों के ऊपर रहम दिल बनो, और रहम दिल बन सेवा करेंगे तो
उसमें निमित्त भाव स्वतः ही होगा. బాబు చెప్తారు, మీ సహోదర సహోదరుల పైన దయ చూపించండి. దయా హృదయంతో సేవ చేస్తే అప్పుడు నిమిత్ భావ్ న్యాచురల్గా వస్తుంది మనకు. నేను నిమిత్ మాత్రం సేవ చేస్తున్నాను అట్లా. किसी पर भी चाहे कितना भी बुरा हो, लेकिन अगर आपको उस आत्मा के प्रति रहम है तो आपको उसके प्रति कभी भी घृणा व ईर्ष्या व क्रोध की भावना नहीं आएगी. బాబు చెప్తారు, వాళ్ళు ఎంతైనా చెడ్డవాళ్ళుగా ఉండాలి, అయితే మన మనసులో వాళ్ళపైన దయ ఉంటే మన మనసులో ఎప్పుడు వాళ్ళపైన ద్వేషం కానీ ఈర్ష్య కానీ క్రోధం కానీ ఈ భావన రానే రాదు. దయ ఉండే వాళ్ళకు ఇట్లా ఈర్ష్య ద్వేషం కోపాని భావన అంతా రాదు. అందరిపైన దయ చూపించండి. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళుగా ఉంటే సరే దయ ఉండాలి. रहम की भावना सहज निमित्त भाव इमर्ज कर देती है. దయా ఉంటే అది న్యాచురల్గానే నిమిత్ భావ్ ఇమర్జ్ రూపంలో వస్తుంది, మనకు ఆటోమేటికలీ మనసులో వచ్చేస్తుంది. దయా ఉంటే దయాభావ్ సహజంగానే నిమిత్ భావ్ వచ్చేస్తుంది. తో మతలబ్ కా రహం నహీ, సచ్చా రహం. అయితే రహం దయ కూడా అట్లా కాదు, మనకు కావాల్సినప్పుడు దయ లేదంటే లేదు. సత్యమైన దయ ఉండాలి. मतलब का रह होता है किसी आत्मा के प्रति अंदर लगाव होता है और समझते हैं रहम पड़ रहा. అంటే మనకు ఇష్టం వచ్చిన వాళ్ళపైన దయ అంటే లోపల కొంచెం అటాచ్మెంట్ ఉంది అనుకుంటాం, వాళ్ళపైన మనకు దయ వచ్చింది. అట్లా అటాచ్మెంట్ ఉండకూడదు. అయితే సత్యమైన దయ, ఆత్మలు పిలుస్తూ ఉన్నారు, దయ చూపించండి, కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకు మనం బాబా పరిచయం ఇవ్వాలి. మన ఫాస్ట్ పురుషార్థం చేస్తే అది వాళ్ళకు టచ్ అవుతుంది. తో ఏ హువా మతలబ్ కా రహం. అటాచ్మెంట్తో మనం అనుకుంటాం వాళ్ళు బాగా కావాలని, అది మనకి ఇష్టం వచ్చిన దయ, ఇష్టం వచ్చిన వాళ్ళపైన. సచ్చా రహం నహి, దాని సత్యమైన దయ అని చెప్పరు. సచ్చే రహం మే కోయి లగావ్ నహి, కోయి దేహభాన్ నహి, ఆత్మ పర్ రహం కర్ రహీ హై. సత్యమైన దయ అంటే కొంచెం కూడా దేనిపైన ఎవరిపైన పర్సనల్గా అటాచ్మెంటే ఉండదు, దేహభానం ఉండదు. ఆత్మ పైన దయ చూపించాలి. ఆత్మలందరూ ఇప్పుడు ఈ కష్టాల నుంచి ముక్తాయి ఇంటికి పోవాలన్నా లేదు, అట్లా దయ చూపించాలి. అన్ని కష్టాల నుంచి ఫ్రీ అయిపోవాలి. देह अभिमान व देह के किसी भी आकर्षण का नाम निशान नहीं. देह अभिमान ले, దేహాన్ని ఏ ప్రకారమైన ఆకర్షణది లేస్ మాత్రం కూడా ఉండకూడదు. कोई का लगाव बॉडी से होता है और कोई का लगाव गुणों से, विशेषता से भी होता है. लेकिन विशेषता व गुण देने वाला कौन है? కొందరిది అటాచ్మెంట్ వేరే వాళ్ళ శరీరం పైన ఉంటుంది, కొందరికి అటాచ్మెంట్ విశేష గుణం కానీ ఏదైనా స్పెషాలిటీ వాళ్ళకు ఉంటే ఉంటుంది. అయితే ఆ స్పెషాలిటీ కానీ గుణం కానీ వాళ్ళకి ఇచ్చింది ఎవరు? శివబాబా గారు. तो आत्मा तो फिर भी कितनी भी बड़ी हो लेकिन पाप से लेवता है. ఆత్మలో ఎంతైనా ఆ స్పెషల్ గుణం ఉండని, అయితే అది ఎవరు ఇచ్చింది? బాబా దగ్గర ఉండే కదా వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళదే కాదు, తండ్రి ఇచ్చిన ఆ స్పెషాలిటీలే ఆ గుణం. समझा? अपना नहीं बाप ने दिया तो क्यों नहीं डायरेक्ट दाता से लो. इसलिए कहा कि स्वार्थ का रहम नहीं. कई बच्चे ऐसे नाज नखरे दिखाते हैं, होगा स्वार्थ और कहेंगे मुझे रहम पड़ता है और कुछ भी नहीं.
సిర్ఫ్ రహం హై. బాగా చెప్తారు, స్వార్థార్థ మనకు దయ ఉండకూడదు. చాలామంది కొంచెం అట్లా ఇట్లా ఉండి చెప్తారు, కన్నింగ్గా చెప్తారు. నాకు స్వార్థం ఏమి, వాస్తవంగా స్వార్థం అయితే చెప్తారు నాకు వీళ్ళ పైన దయ ఉంది అట్లా. వేరే ఏం లేదు, అటాచ్మెంట్ ప్రీతి లేదు, కానీ దయ ఉంది అని చెప్తారు. అట్లా దయ, స్వార్థ దయ ఉండకూడదు. లేకిన్ చెక్ కరు నిస్వార్థ రహం హే అంటే దయ నిస్వార్థంగా ఉండాలి. అందరిపైన ఒకే రకమైన దయ ఉండాలి. పర్సనల్గా కొందరు మనకు బాగున్నారు, మనకు అటాచ్మెంట్ ఉంది, అందుకే దయ అట్లా ఉండకూడదు. लगाव मुक्त रहम है, अटैचमेंट मुक्त रहम आइंदा. कोई अल्पकाल की प्राप्ति के कारण तो रहम नहीं. వాళ్ళ దగ్గర ఉండి ఏదో దొరకాలి అందువల్ల ఆ ప్రాప్తి కోసం దయ ఉందా? లేదు, అట్లా ఉండకూడదు. అది స్వార్థ దయ. सिर्फ कहेंगे बहुत अच्छी है ना, बहुत अच्छी है ना, इसलिए थोड़ा की छुट्टी नहीं है. చెప్తారు కొందరు, ఈ అమ్మాయి చాలా మంచిది, చాలా మంచిది అట్లా అని. అయితే బాగా చెప్తారు, చాలా మంచిది ఉంటే ఏం, వాళ్ళపైన మాత్రమే ఎందుకు ఎక్స్ట్రా దయ? అట్లా ఏమి మనకు బాబా పర్మిషన్ ఇవ్వలేదు. నో పర్మిషన్. కొంచెం అటాచ్మెంట్తో వాళ్ళని బాగున్నారు అని అనుకొని వాళ్ళపైన చూపించేది. अगर कर्मातीत बनना है तो ये सभी रुकावटें हैं जो बॉडी कॉन्शियसनेस में ले आती है. మనం కర్మాతీత్ కావాలంటే ఇట్లా అటాచ్మెంట్లో వచ్చేది, వేరే వాళ్ళపైన కొంచెం మన ఎక్స్ట్రా చూపించుకునేది, ఇదంతా అడ్డం వచ్చేస్తుంది, బాడీ కాన్షియస్నెస్లో తీసుకొస్తుంది. అచ్చా హై లేకిన్ బనానే వాళ్ళ కౌన్? సరే వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళని అట్లా తయారు చేసింది ఎవరు? అచ్చాయి భలే ధారణ కర్ లేకిన్ అచ్చాయి మే ప్రభావిత నహీ. మంచిదిగా ఉంటే ధారణ చేసుకోండి, కానీ దాని ప్రభావంలో రావద్దు. న్యారీ ఔర్ బాప్ కే ప్యారే, జో బాప్ కే ప్యారే హై ఓ సదా సేఫ్ హై. అంటే న్యారా ప్యారాగా ఉండాలి. ఎవరు తండ్రి పైన ప్రీతి ఉంటుందో వాళ్ళే సురక్షంగా ఉంటారు. సమజా? అర్థమైందా? సో మనకు డైరెక్ట్ ప్రీతి అంటే అటాచ్మెంట్ లేని దయా పెట్టుకోవాలి. अगर सेवा को बढ़ाते हो और बढ़ाना ही है तो स्थापना को भी नज़दीक लाना है या नहीं? कौन लाएंगे? बाप लाएंगे, सभी लाएंगे. साथी है ना, तो अकेला बाप भी कुछ नहीं कर सकता है सिवाय आप साथी बच्चों के. అంటే బాబు చెప్తారు, సేవ ఇప్పుడు మనం పెంచుకోవాలి. ఎవరు పెంచేది? స్థాపన కార్యం కూడా దగ్గర రావాలనా లేదా? ఎవరు దగ్గర తీసుకొచ్చేది స్థాపనాన్ని? తండ్రియా బిడ్డలా? అందరం చేరి. సో అందరం చేరి కావాలి కదా. సో బాబా తండ్రి ఒక్కరి కూడా ఏం చేసేది సాధ్యం? బిడ్డలు లేదంటే బిడ్డలు తండ్రి అందరం చేరి స్థాపన కార్యం కూడా పూర్తి చేయాలి. देखो, बाप को अगर समझाना भी है तो भी शरीर का साथ लेना पड़ता है. बिना शरीर के साथ के बोल सकता है नहीं. चाहे पुरानी गाड़ी हो, चाहे अच्छी हो, लेकिन आधार तो लेना पड़ता है. बिना आधार के कर नहीं सकते. ब्रह्मा बाप का साथ लिया ना, तो सब తబీ తో ఆ బ్రాహ్మణ్ బనే. అంటే బాబా చెప్తారు, ఒకవేళ తండ్రి మనకు ఏదైనా నేర్పించాలంటే కూడా శరీరం కంపల్సరీ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. శరీరం లేకుండా ఏం మాట్లాడేదానికి కూడా కాదు. పాత శరీరమే బ్రహ్మ బాబాది అయినా కూడా దాని ఆధారం తీసుకుంటారు. శరీరం ఆధారం లేకుండా, బ్రహ్మ బాబా ఆధారం లేకుండా కూడా బాబా ఏం చేసానికి లేదు. బ్రహ్మ బాబా సాతి బాబాకు కంపల్సరీగా ఉండాలి. మరి బిడ్డలు కూడా ఉండాలి.
పైన ఉండి వచ్చేటప్పుడు కూడా బాబా బ్రహ్మ బాబా అని పిలుచుకొస్తారు. మరి బ్రాహ్మణ్ కూడా అందరూ ఉండాలి. బ్రహ్మ బాప్ సాత్ లియా హై తబీతో ఆ బ్రాహ్మణ్ బని. శివ బాబా బ్రహ్మ బాబాని సాథి చేసుకునే దానివల్లనే మనం కూడా బ్రాహ్మణ్ అయ్యాం. సో ब्रह्मा कुमार कहते हो, शिव कुमार नहीं कहते हो ना, क्योंकि निराकार बाप को भी साकार का आधार लेना ही है. जैसे साकार ब्रह्मा का आधार लिया, अभी भी ब्रह्मा के अव्यक्त फरिश्ते रूप के आधार लेने के बिना आपकी पालना नहीं कर सकते. అంటే శివ బాబా బ్రహ్మ బాబా ఆధారం తీసుకునే దానివల్లనే కదా మనం కూడా బ్రహ్మ కుమార్ కుమారిలు అయిన శివ్ కుమార్ని మనం చెప్పరు. నిరాకార్ తండ్రి సాకార్ ఆధారం తీసుకుంటారు. సో సాకార్ బ్రహ్మ బాబా ఆధారం కంపల్సరీగా తీసుకుంటారు. ఇప్పుడు కూడా అవ్యక్త ఫరిష్తా రూపంలో ఉండే బ్రహ్మ బాబా ఆధారం తీసుకుని శివ బాబా వచ్చి మన పాలన చేస్తారు. లేదంటే కూడా ఎట్లా చేస్తారు. అందుకే అంటే సాకార శరీరం ఉంటే సరే, ఆకార రూపంలో సరే శివ బాబాకు బ్రహ్మ బాబా ఆధారం ఉండాలి. ఆత్మ ఆధారం తీసుకుంటారు. అంటే ఎవరు బాబా వెంట ఉండాలి. శివ బాబా కోసం బిడ్డలు వెంట ఉండాలి, బ్రహ్మను ఉండాలి. శివ బాబా వాస్తవంగా ఆల్మైటీ అథారిటీని చెప్తారు, సర్వ అధికారి, जादूगर కూడా చెప్తారు. तो वैसे तो ऑलमाइटी अथॉरिटी है. जब जादूगर विनाशी खेल सेकंड में दिखा सकता है तो क्या ऑलमाइटी अथॉरिटी जो चाहे वो कर नहीं सकता है? कर सकता है ना. अभी अभी विनाश को ला सकता है, अकेला ला सकता है, అకేలా नहीं कर सकता है. అంటే ఇప్పుడు స్థూలంగా ఉండే ఈ మ్యాజిక్ చూపించే వాళ్ళు కూడా ఎంత వండర్ఫుల్ చూపిస్తారు. అట్లా శివ బాబా ఆల్మైటీ అథారిటీ, పెద్ద జాదుగర్. వినాశం ఒక సెకండ్లో కావాలంటే చేసేయచ్చు అనుకునే వెంటనే. అయితే ఒక్కరే ఏమీ చేయరు బాబా, బిడ్డలను చేరి ఉండాలి. चाहे ऑलमाइटी अथॉरिटी भी है, लेकिन आप साथियों के संबंध में बांधा हुआ है. శివ బాబా సర్వ అధికారి అయినా కూడా బిడ్డలు కంపల్సరీగా బిడ్డల బంధంలో ఉన్నారు బాబా, సంబంధాని బంధంలో. तो बाप का आपसे कितना प्यार है. शिव परमात्मा शिव बाबा सर्वशक्तिमान को बिड्डल పైన ఎంత ప్రీతి ఉంది. चाहे कर सकता है लेकिन नहीं कर सकता. చేయొచ్చు కావాలంటే, అయితే చేయరు. जादू की लकड़ी नहीं घुमा सकता है क्या? लेकिन बाप कहते हैं राज्य अधिकारी कौन बनेगा? बाप बनेगा क्या? आप बनेंगे ना, तो स्थापना तो कर ले, विनाश भी कर ले, लेकिन राज्य कौन करेगा? बिना आपके काम चलेगा. అంటే ఇది మ్యాజిక్ చేసే కర్రతో ఒక్క సెకండ్లో ఏం కావాలనో చేయొచ్చు బాబా. అయితే చెయ్యరు. ఎందుకంటే బాబా చెప్తారు, మీరే కదా పోయి అక్కడ రాజ్యం చెయ్యాలి, మీరే కదా రాజ్యం తీసుకుంటారు, అందువల్ల మీ ద్వారానే అన్ని చేయిస్తాను నేను చెప్తారు. కావాలంటే చేయొచ్చు, అయినా చెయ్యరు. ఎందుకంటే స్థాపన కార్యం కానీ వినాశ కార్యం కానీ చేయరు. ఎందుకంటే రాజ్యం మనం చేస్తామంటే మన ద్వారానే అన్ని చేయిస్తారు బాబా. इसलिए बाप को आप सभी को कर्मातीत बनाना ही है. అందుకే శివ బాబా మనం పోయి రాజ్యం చేయాలంటే మన కర్మాతీత చేయించేదానికి బాబా వచ్చినారు. కానీ కావాల్సిందే కదా మనం కర్మాతీత बनना ही है ना, कि बाप जबरदस्ती बनाएंगे. మనకు కానీ కావాల్సిందే కదా కర్మాతీత. లే బాబా ఫోర్స్గా చేయిస్తారు. बाप को बनाना है और आप सबको बनना ही है. బాబా ఏమో చేయిస్తారు మన కర్మాతీతులు. అయితే మనం కూడా కావాల్సిందే కదా, మనమే కావాలి.
तो ये स्वीट ड्रामा, ड्रामा अच्छा लगता है ना कि कभी कभी तंग हो जाते हो, या क्या बना, ये क्या बना, तंग होते हो, ये बदलना चाहिए, सोचते हो। बाप भी कहते हैं बना बनाया ड्रामा ये బదల్ नहीं हो सकता है అంటే బాబా అడుగుతారు డ్రామాలో ఏం చేసి ఉందో అదే జరుగుతుంది. డ్రామా కూడా చాలా మధురంగా ఉంది, బాగుంది కదా. మీకు కూడా డ్రామా ఇప్పుడు ఇట్లా అలసిపోయిన డ్రామాతో కష్టంగా ఉందా మీకు? ఇదేమి ఇట్లా ఉందే డ్రామా అని చేంజ్ అయ్యేది చేంజ్ కావాలన్నా ఇట్లా ఉండకూడదు, మంచి పార్ట్ ఉండాలి. బాబా చెప్తారు ఈ డ్రామా ఆల్రెడీ చేసే ఉంది, చేసిందానే వేరే ఏం చేశానికి లేదు, ఇది ఊరికే రిపీట్ అవుతుంది. అయితే చేంజ్ కాదు, ఏం జరిగిందో అది జరుగుతుంది. డ్రామాలో మన అందరిది ఇది అంతిమ జన్మాని పార్ట్. పవర్స్ ఎంత పవర్ ఉంది ड्रामा में, इस आपके अंतिम जन्म को पवर्स है. డ్రామాలో ఈ అంతిమ జన్మాని పవర్స్ మనకి ఎక్కువ ఉంది. है ड्रामा लेकिन ड्रामा में श्रेष्ठ ब्राह्मण जन्म में बहुत ही पवर्स मिली हुई है. వాస్తవంగా ఏది అంత డ్రామానే కానీ ఈ అంతిమ జన్మలో బ్రాహ్మణ జన్మలో చాలా ఎక్కువ పవర్స్ మనకు డ్రామా అనుసారంగానే దొరికింది. बाप ने विल किया है इसलिए विल पावर है. తండ్రి విల్ చేసినారు అందుకే మనకు విల్ పవర్ ఉంది. తో కోన్సా శబ్ద యాద్ రఖేంగే. ఇప్పుడు ఫైనల్గా మనం ఏ స్మృతిలో ఉండాలి సదా? కరణ్ करावनहार पक्का या प्लान्स हो, प्लेन में जाते जाते भूल जाते हो, భూల్నా नहीं. పక్కా నిశ్చయం చేసుకొని పక్కా స్మృతిలో ఉండాలి, మర్చిపోకూడదు. కరణ్ करावनहार లేదంటే ప్లేన్లో పోయేటప్పుడు మర్చిపోతారా? अभी फिर से अपने को शरीर के बंधन से न्यारा कर्माती स्टेज कर्म करा रहे हैं, लेकिन न्यारे देख रहे हैं, बात कर रहे हैं, लेकिन न्यारा मालिक और बाप द्वारा निमित्त आत्मा हूँ. इस स्मृति में फिर से मन और बुद्धि को स्थित करो. अच्छा బాగా చెప్తారు. ఇప్పుడు మరి అదే ప్రాక్టీస్ చేయండి. శరీరాన్ని బంధం నుంచి దూరంగా పోయి కర్మాతీత అవస్థలో కూర్చోండి. కర్మం చేయిస్తాం ఈ శరీరం ద్వారా. అయితే న్యారాగా ఉండి చూసేది, న్యారాగా ఉండి మాట్లాడేది, న్యారా మరి మాలిక్ అయ్యేసి తండ్రి ద్వారా నిమిత్తంగా ఉండే ఆత్మ నేను. అట్లా అనుకొని ఈ స్మృతిలో ఉండి మనసు బుద్ధిని ఆ స్టేజ్లో పెట్టుకోండి, డ్రిల్ చేయండి. సరే? अच्छा ओम शांति. चारों ओर की सदा सेवा के उमंग उत्साह में रहने वाले सेवादारी आत्माएं, सदा स्व पुरुषार्थ और सेवा दोनों का बैलेंस रखने वाली ब्लिसफुल आत्माएं, सदा निस्वार्थ रहम दिल बन सर्व आत्माओं प्रति सच्चा रहम करने वाली विशेष आत्माएं, सदा सेकंड में अपने को कर्म बंधन व अनेक रॉयल बंधनों से मुक्त करने वाली तीव्र पुरुषार्थी ఆత్మకు को బాప్ దాదా का याद प्यार और गुड మార్నింగ్. సో ఈ విధంగా నలువైపులా ఉండి సదా సేవల ఉమంగ్ ఉత్సాహంగా ఉండి సేవ చేసే సేవాదారి ఆత్మలకు సదా స్వపురుషార్థ మరి సేవ రెండుది బ్యాలెన్స్ పెట్టుకొని ఆనందంగా ఉండే ఆత్మలు, సదా నిస్వార్థ దయ సర్వ ఆత్మల పైన సత్యమైన దయ చూపించేవాళ్ళు విశేష ఆత్మలు, సదా ఒక్క సెకండ్లో స్వయం కర్మ బంధం నుంచి అనేక రాయల్ బంధనాల నుంచి ముక్తి చేసుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. గుడ్ మార్నింగ్, నమస్తే. మరి वरदान आज्ञाकारी बन बाप की मदद व दुआओं का अनुभव करने वाले सफलता मूर्त भव.
అంటే ఆజ్ఞాకారి అయ్యేసి తండ్రి సహాయం లే ఆశీర్వాదాన్ని అనుభవం చేసేవాళ్ళు सफलता मूर्त भाव। बाप की आज्ञा है मुझ एक को याद करो, एक बाप ही संसार है, इसलिए दिल में सिवाय बाप के और कुछ भी समाया हुआ ना हो। एक मत, एक बल, एक भरोसा, जहाँ एक है वहाँ हर कार्य में सफलता है। అంటే బాబా ఆజ్ఞ ఏమంటే నా ఒక్కడి తప్ప వేరే ఎవరు తలంపు చేయదు, నా తలంపు మాత్రమే చేస్తూ ఉండండి. బాబానే మన సంసారం. అందువల్ల మనసు లోపల తండ్రి తప్ప వేరు ఏమి ఉండకూడదు. ఒక మతం, ఒక శక్తి, ఒకరి ఆధారం, బస్. ఎక్కడ ఒకటి ఉంటుందో అక్కడ అన్ని కార్యం సఫల అయిపోయి ఉంటుంది, సఫలత దొరుకుతుంది. उसके लिए कोई भी परिस्थिति को पार करना सहज है. ఒక్కరిదే తలంపు, ఒక్కరిదే శక్తి తీసుకుని ఒక్కరి ఆధారంతో ఉంటే వాళ్ళ కోసం ఏ పరిస్థితి అయినా సరే క్రాస్ చేసేది చాలా ఈజీ. आज्ञा पालन करने वाले बच्चों को बाप की दुआएं मिलती है, इसलिए मुश्किल भी सहज हो जाता है. ఆజ్ఞాను పాలన చేసే బిడ్డలకు తండ్రి ఆశీర్వాదం దొరుకుతుంది. అందువల్ల కష్టంగా ఉండేది కూడా ఈజీగా అయిపోతుంది. మరి స్లోగన్, नए ब्राह्मण जीवन की स्मृति में रहो तो कोई भी पुराना संसार इमर्ज नहीं हो सकता है. అంటే ఈ బ్రాహ్మణ జీవనం కొత్త జీవనం. ఈ కొత్త జీవనాన్ని స్మృతిలో ఉంటే ఏ పాత సంస్కారం కూడా ఇమర్జ్ అయ్యేది సాధ్యమే లేదు. ఓం శాంతి. కర్మేంద్రియాలకధిపతులం బాబాకే బాలకులం, చేయించేది బాబాయే చేసే మనం ఆత్మలం. కర్మాతీతమౌటకై ఇది మూలాధారం, నా మనసే వీణయై పాడెనులే ఇదే గీతం. చేయించేది బాబాయే చేసే మనం ఆత్మలం. బంధనాలకే అతీతమై కర్మాతీతులౌవగా, మనసు బుద్ధి సంస్కారాలకే మనమే యజమానిగా, సేవా స్వపురుషార్థం సమానతతో చేయగా, నా మనసే వీణయై పాడెనులే ఇదే గీతం. చేయించేది బాబాయే చేసే మనం ఆత్మలం. మనసును నడిపించే మనం బాబాకే సదా ప్రియం. కర్మచారులే కర్మేంద్రియాలు, ఆత్మలం అధికారులం. చేయించేది తండ్రియే ఈ స్మృతితో చేరును తీరం, నా మనసే వీణయై పాడెనులే ఇదే గీతం. చేయించేది బాబాయే చేసే మనం ఆత్మలం. మనమే దాత పిల్లలం, దాత
ప్రేమతో సదా సేవ చెయ్యాలి మనం. చేయగ సర్వుల కళ్యాణం స్థాపన కార్యం సంపన్నం. నా మనసే వీణయే పాడెనులే ఇదే గీతం. చేయించేది బాబాయే చేసే మనం ఆత్మలం. కర్మేంద్రియాల కధిపతులం బాబాకే బాలకులం. చేయించేది బాబాయే చేసే మనం ఆత్మలం. కర్మాతీతమౌటకై ఇది మూలాధారం. నా మనసే వీణయై పాడెనులే ఇదే గీతం. చేయించేది బాబాయే చేసే మనం ఆత్మలం. చేయించేది బాబాయే